హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు అయితే మనము ఇంకో 10 ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అయితే తెలుసుకుందాం. లేట్ చేయకుండా ఖచ్చితంగా వీటినైతే మీరు నోట్‌బుక్ తీసి నోట్ చేసుకొని రాసుకుంటూ, చదువుకుంటూ ఉండండి. ఓకేనా? బాగా యూజ్‌ఫుల్ అవుతాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్‌ది ఎ కోల్డ్ ఫిష్ అంటే సమ్‌వన్ హూ సీమ్స్ అన్‌ఫ్రెండ్లీ అండి. అండ్ హూ డస్ నాట్ షేర్ హిస్ ఫీలింగ్స్ అనమాట. ఓకేనా? తర్వాత ఎ కట్ అబౌవ్ సంథింగ్ అంటే సుపీరియర్ టు. ఓకేనా? నెక్స్ట్ ఏ డ్యాంప్ స్క్విబ్ అండి. అంటే ఏ డిసప్పాయింటింగ్ రిజల్ట్ అండి. ఏ డిసప్పాయింటింగ్ రిజల్ట్ అనమాట. ఏ డార్క్ హార్స్. ఏ డార్క్ హార్స్ అనమాట. యాన్ అన్ఎక్స్పెక్టెడ్ విన్నర్ అనమాట. ఓకేనా? సో యాన్ అన్ఎక్స్పెక్టెడ్ విన్నర్ అనమాట. నెక్స్ట్ ఏ డైమ్ ఏ డజన్ అంటే ఎనీథింగ్ దట్ ఈజ్ కామన్ అండ్ ఈజీ టు గెట్ అనమాట. నెక్స్ట్ ఏ డాగ్స్ లైఫ్. ఏ డాగ్స్ లైఫ్ అనమాట. సో ఏ మెజరబుల్ ఎగ్జిస్టెన్స్ అనమాట. నెక్స్ట్ ఏ డ్రాప్ ఇన్ ఏ బకెట్ లేదా ఓషన్ అనమాట. అంటే ఏ వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ సంథింగ్ బిగ్ ఆర్ హోల్ ఆ సిచ్యువేషన్లో ఓడతాం. ఏ డ్రై రన్ అనమాట. అంటే రిహార్సల్ ఆఫ్ అన్ ఈవెంట్ అనమాట. ఓకేనా? తర్వాత ఏ ఫైర్ ఇన్ సమ్వన్స్ బెల్లీ అంటే వన్ హూ ఈజ్ ఎనర్జెటిక్ అండ్ ఎంతూజియాస్టిక్ అబౌట్ సంథింగ్ అనమాట. నెక్స్ట్ 10th పదవది ఏ ఫిష్ అవుట్ వాటర్. ఓకేనా? అంటే ఏ పర్సన్ అవుట్ ఆఫ్ అక్యుస్టోమ్డ్. ఓకేనా? సో ఇవ్వండి ఈరోజు మన 10 ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇలాగే మన ఛానల్ ద్వారా మీకు ఎవ్రీడే నేను 10 ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేది వీడియోస్ రూపంలో అయితే మీకు అందిస్తానండి. చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఆస్పిరెంట్స్కి. ఖచ్చితంగా ఒక బుక్ తీసుకొని అందులో నోట్ చేసుకోండి, చదువుతూ ఉండండి. చదువుతూ రాస్తూ ఉంటూ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ వచ్చేసరికి మీకైతే చాలా బాగా వొకాబులరీ అనేది వచ్చేస్తుంది. ఓకేనండి? సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చూసినందుకు.